వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్. సో నిన్నటి వరకు మాత్రమే సాయంత్రం వరకు ఇంద్రమ్మ ఇల్లు ఎల్ఐజీ కోర్ అప్లికేషన్స్ అనేవి లాస్ట్ డేట్గా ఉండేది. కానీ ఆ డేట్ని కాస్త గడువుని ఇంకాస్త 5 రోజులు పొంగులేటి సార్ పొడిగించడం జరిగింది. సో ఇది ఎందుకు ఒక గుడ్ న్యూస్ అయినా కాంపిటీషన్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటి వరకు కేవలం ఒక ఇంద్రమ్మ ఎల్ఐజీ ఫ్లాట్కి సంబంధించి ఒక్క ఫ్లాట్కి 5 నుంచి 7 మంది మాత్రమే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు క్యూఆర్లో వస్తున్న అప్లికేషన్స్ చూస్తుంటే ఒక్క ఫ్లాట్కి 10 నుంచి 15 మంది పోటీ పడినా కూడా ఆశ్చర్యపోలేని పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు అప్లికేషన్ పూర్తి అవుతాయి అనే వార్త తెలుసుకున్న తర్వాత నిన్న సాయంత్రం వరకు దాదాపుగా 41,128 అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. సో ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ గడువు పొడిగించింది అంటే సెకండ్ సాటర్డే, సండే, బోనాలు అండ్ సోమవారం ప్రభుత్వం హాలిడేగా డిక్లేర్ చేసింది. సో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి కాబట్టి ఈ 3 రోజులకి ఇంకొక 2 రోజులు అదనంగా జోడించి అప్లికేషన్స్ గడువు అనేది 5 రోజుల పాటు పొడిగించింది. సో ఈ 5 రోజుల్లో 5వ రోజు లాస్ట్ అంటే జూలై 21న ప్రారంభమైంది కదా అప్లికేషన్స్. సో దానికి సంబంధించిన గడువు ఆగస్ట్ 15th సాయంత్రం వరకు అవకాశం కల్పిస్తున్నారు. సో గతంలో ఎట్లయితే మీరు ఈ జూలై 21వ తేదీన అప్లై చేసుకున్నారో సేమ్ అదే పద్ధతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్నటి వరకు కంప్లీట్ అయిన అప్లికేషన్స్లో ది కుక్కట్పల్లిలో హయ్యెస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ మహేశ్వరంతో ది లీస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే నిన్న ఆఖరి సాయంత్రం వరకు గడువు ముగుస్తుందని తెలిసిన తర్వాత కూడా మహేశ్వరంలో ఉండే 400 అప్లికేషన్స్కి కనీసం ఒక్క అప్లికేషన్ కూడా పెరగలేదు. అయితే కుక్కట్పల్లిలో మాత్రం 4,000 పైచిలుకుండే అప్లికేషన్స్ దగ్గరగా 5,000 వరకు కూడా మళ్ళీ లబ్ధిదారులు ఇక్కడ అప్లై చేసుకున్నారు. అయితే సెకండ్ ప్లేస్లో ఖైరతాబాద్ ఉంది, 4,384. అది నిన్నటి వరకు అంటే మొన్న ముగిసిన అప్లికేషన్స్ నిన్న డిక్లేర్ చేసేవారు. కానీ ఇక్కడ కూడా అప్లికెంట్స్ దాదాపు 500 పైగానే పెరిగారు. అండ్ దాంతోపాటు కుత్బుల్లాపూర్లో మొన్న లెక్కలు తెలిస్తే 4,000 ఉండే, కానీ ఇప్పుడు 4,903 అప్లికేషన్స్ వచ్చి చేరాయి. అండ్ నాంపల్లిలో 3,800 ఉండే అప్లికేషన్స్ కాస్త దగ్గర 5,000కు చేరుగా ఉన్నాయి. సో అంటే లబ్ధిదారులకు సంబంధించిన ఆఖరి తేదీ అనేసరికి నిన్న 10,000కు పైగానే అప్లికెంట్స్ మళ్ళీ అప్లై చేసుకున్నారు. సో ఈ 5 రోజులు మళ్ళీ పొడిగించారు కాబట్టి 5 రోజుల్లో రోజుకి కనీసం ఒక 10,000 అనుకున్నా కూడా ఇంకొక 50,000 అప్లికెంట్స్ పెరుగుతాయి అనే అంచనా అధికారులు వేస్తున్నారు. మరి ఇప్పటి వరకు అయ్యే అప్లికెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్కూటీని స్టార్ట్ చేశారు. సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా అండ్ ఈ వెరిఫికేషన్ సంబంధించిన అప్లికెంట్ పూర్తయిన తర్వాతనే ఈ ఆగస్ట్ 20న లక్కీ డ్రా తీయబోతున్నారు. సో ఈ లక్కీ డ్రాలో ఎవరి పేరు లక్కీగా వస్తుందో వాళ్ళని మాత్రమే లబ్ధిదారులుగా ప్రభుత్వం డిక్లేర్ చేయబోతుంది. అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆ రోజే వెబ్సైట్లో ప్రకటించబోతుంది. అండ్ 21వ తేదీ నుంచి ఎవరైతే డబ్బులు చెల్లించారో వాళ్ళకి ఇల్లు రాలేదో వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వెనక్కి ఇవ్వబోతుంది. అయితే ఇక్కడ లబ్ధిదారుల నుంచి ఒక నిరాశ కావచ్చు, ఇంకొక డిమాండ్ చాలా గట్టిగానే వినిపిస్తుంది. ఏంటంటే ప్రభుత్వం 1,00,000 ఇల్లు కట్టిస్తామన్నది అండ్ అక్కడ పెట్టుకున్నది ఒక 1,00,000 ఇళ్ళ టార్గెట్ కాబట్టి ఇప్పుడు అడపాదడపగా అప్లికేషన్స్ 50,000 లేదంటే 80,000 వరకు వచ్చినా ఇంకొక 20,000 వరకు ఖాళీలే ఉంటాయి కదా, ఒకేసారి పూర్తిగా నిర్మించి ఎల్ఐజీ ఇల్లు ఇవ్వచ్చు కదా. కానీ ప్రభుత్వం 16 నియోజకవర్గాల్లో కేవలం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే ఇక్కడ స్టార్ట్ చేయబోతుంది. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం 7,360 ఇళ్లను మాత్రం ప్రభుత్వం కట్టించబోతుంది. సో అందుకని ఈ ఫ్లాట్స్కి హెవీ డిమాండ్ ఉంటుంది. అండ్ ఈ కట్టించే 7,000లో దాదాపుగా 70% పైగా ఫ్లాట్లన్నీ కూడా కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లేస్ వాల్యూ చాలా కాస్ట్లీ. అంటే మినిమం ఇక్కడ ప్లేస్ వచ్చేసి 30 లక్షలు నుంచి 56 లక్షల వరకు మ్యాక్సిమం రేటు ఉండబోతుంది. సో అందుకనే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎవరైతే లబ్ధిదారులు లక్కీ డ్రాలో విన్ అవుతారో నిజంగానే వాళ్ళకు ఒక లక్కీ ఫ్లాట్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ వెంటనే చేసి ఇచ్చిన 10 సంవత్సరాల వరకు మాత్రం లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లుని వేరే వాళ్ళకి అమ్మడానికి కావచ్చు, లేదంటే ఆ ఇంటిని కుదవబెట్టడానికి కావచ్చు ఎటువంటి అధికారాలు ఉండవు. ఈవెన్ ఆ ఇంటిని రెంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోదు. కాకపోతే దానిపైన మార్గేజ్ లోన్స్ తీసుకునే అవకాశం రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నెక్స్ట్ డేని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. అంటే లబ్ధిదారులు ఏదైనా ఆర్థిక అవసరం ఉన్నా లేదంటే ఇంకేదైనా అవసరాల కోసం బ్యాంక్లో మార్గేజ్ లోన్ తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయడానికి లేదంటే రెంట్ ఇవ్వడానికి మిగతా ఎటువంటి వాటికి కూడా
దీన్ని వాడుకోవడానికి లేదు. సో దీనిపైన 10 సంవత్సరాలు ప్రభుత్వం ఈ కఠిన నిబంధన అయితే అమలు చేస్తుంది. మరి 20 తారీఖున లక్కీ డ్రాలో ఎంతమందికి ప్రభుత్వం ప్రకటించబోతుందో ఈ 7,360 అని చెప్పినప్పటికీ మరి ఇందులో డిక్లరేషన్ ఎంతమందికి ఇల్లు ఉండబోతున్నాయి అనేది చూడాలి. అండ్ ఇక్కడ కేటగిరీస్తో పాటు రిజర్వేషన్ కూడా అప్లై కాబోతుంది. ప్రత్యేకంగా 33% మహిళలకు ప్రత్యేక కేటగిరీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఇచ్చింది. అంటే ఈ రిజర్వేషన్ అంతా పోయిన తర్వాత అందులో కేవలం ఒక 20% మాత్రమే జనరల్ కేటగిరీలో ఉండే వాళ్ళకి అవకాశం దక్కింది.